చెప్పండి బ్రదర్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పరిణామాలన్నీ చూసుకున్న ఇంత జనాభా చూసుకున్నాక ఏ విధంగా అనిపిస్తా ఉంది? ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇచ్చినటువంటి ఆశల మేరకు పబ్లిక్ ఇంత తరలిరావడం చాలా ఆనందంగా ఉంది. గతంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు ఇక్కడ దగ్గర వచ్చినాం. దాన్ని ఆశల్లోకి తీసుకొని ప్రజలు ఈ విధంగా వాళ్ళు చెప్పిన మాటకు కట్టుబడి ఉండి జనాలు ఈ విధంగా తరలిరావడం చాలా ఆనందంగా ఉంది. స్టేట్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు, ఇప్పుడు సెంటర్లో ఇస్తా హామీలకి ఏమి గ్యారంటీ అని అంటా ఉన్నారు. దాని మీద మీరు ఇచ్చే సమాధానం? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేర్చారు. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం. ఒకసారి మాట ఇచ్చిందంటే వెనుకబడిన ప్రభుత్వం, అది జగమెరిగిన సత్యం ఇప్పుడున్న ప్రజలలో స్థానికులు అందరూ తెలుసు. అందుకే కాబట్టి మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో 2023 స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రజలు అంతకుముందు 2 సంవత్సరాలు 2 టర్మ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుంది. అత్యధికంగా కాంగ్రెస్ సీట్లు మేము గెలుచుకోబోతున్నాం. ప్రజల ధీమా ఛాన్సెస్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గత స్థానిక సంస్థ ఎలక్షన్లో 2023 డిసెంబర్లో మనం చూసినాము ప్రజలు ఏ విధంగా తీర్పిస్తున్నారో. నిజంగా వాళ్ళ పరిపాలన విధానం అనేది ఉంటే వాళ్ళు అట్ ద సేమ్ టైం మళ్ళీ థర్డ్ టైం కూడా వాళ్ళకి కట్టుబెట్టేవాళ్ళు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అని మనం ఒకసారి మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలా చెప్పండి అన్న, కాంగ్రెస్లో తెలంగాణలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వస్తూ ఉన్నాడు కదా, ఏ విధంగా అనిపిస్తా ఉంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు 14 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం అని చెప్పి మా కరీంనగర్ పార్లమెంట్లోని కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. 2004లో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకొచ్చి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నెలకొల్పిండో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు. ఇదే నానుడి దేశమంతా కూడా వ్యాపించి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎర్రకోటపై ఎగరబోతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కరువు కాలం వచ్చింది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది గవర్నమెంట్లో అని చెప్తా ఉన్నారు. ఈ కరువు కాలం అనేది ముఖ్యంగా మన రాష్ట్రానికి కేసీఆర్ తెచ్చిన కరువు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుతోని లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిపోయినది. దానివల్ల ఇక్కడ కరువు అనేది ఏర్పడింది. అంతేకాకుండా ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో ముఖ్యంగా ఈరోజు కరువు ఏర్పడ్డది. ఒక తెలంగాణ రాష్ట్రంలో లేదు. దీన్ని ఒక బూచిగా చూపించి ఏదో లబ్ధి పొందామని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నది. కానీ ప్రజలు, కార్మికులు, రైతులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు, అన్నీ అన్నారు. ఇప్పటి వరకు అవేవి తీసుకురాలే కదా అన్న. 10 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా కేసీఆర్ను ప్రశ్నించింది లేదు, ఒకరిని కలిసింది లేదు, ఏది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులనే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చింది. ఈరోజు డే 1 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ఇలా ఆర్టీసీ ఉచిత ప్రయాణం జరుగుతూ ఉన్నది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా కేవలం ఈడ కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటై ఇలా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్తా ఉన్నారు కదా, అవుతుంది అంటారా? ఏ విధంగా చెప్పచ్చు? బీజేపీకి ఓటు వేయడానికి ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. వారు రైతుల పట్ల నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని మొత్తం నాశనం చేసిర్రు. రామ మందిరం అనే కేవలం ఏకైక ఒకే ఒక బూచిని చూపించి ఇలా వాళ్ళు లబ్ధి పొందామని చూస్తూ ఉన్నారు. కానీ ఈ 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, దళితులు కానీ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కానీ ఇలా వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎలా ఉండబోతా ఉంది ఈ పాత్ర? బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా తుక్కై ఈ రాష్ట్రంలో నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు వీళ్ళందరూ కూడా వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి ఏర్పడబోతా ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడైతే 3 నెలలు అయితే అయిపోయింది. ఎలా ఉంది సిచ్యువేషన్స్ ఇక్కడ? ఎలా ఉంది 3 నెలల పరిపాలన కూడా ఎలా ఉంది, గత పరిపాలన ఎలా ఉంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుండి వచ్చారన్న? మా దేవరకొండ నుంచి వచ్చిన. దేవరకొండ నుండి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంత పబ్లిక్ అనిపించడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. రాహుల్ గాంధీ పీఎం అవుతారంటారా లేకుంటే? అవుతాడన్న, పక్కా అవుతాడు.
ఎట్లా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? సూపర్, చాలా మంచిగా ఉందన్న. అప్పటి లెక్క లేకుండా ఇప్పుడు చాలా మంచిగా ఉంది, సూపర్ ఉంది. మరి మొత్తం కరువు కాలం అని చెప్తా ఉన్నారు కదా, కరువు కాలం వస్తా ఉంది. అనేటోళ్ళు చాలా మంది అంటూనే ఉంటారు కరువు కాలం ఉంటే. అప్పుడు ఉన్న కరువు కాలం ఇప్పుడు లేదా, ఇప్పుడు ఉన్న కరువు కాలం అప్పుడు లేదా? అప్పటి నుంచి ఉన్నదే ఇప్పుడు ఉంది. ఇప్పుడేం కరువు కాలం కొత్తగా రాలే గానా. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మొత్తం కరువు కాలం అయిపోయింది, నీళ్లు లేవు, వానలు లేవు, ఏం లేవు అంటారు. వాళ్ళ ఇంటి నుంచి నీళ్ళు తెచ్చిండ. వర్షాకాలం వర్షం పడుతుంది, చలికాలం చలిస్తుంది. కేసీఆర్ కి తెలియదు, పిచ్చిపోని ఆయనకేం తెలుసు. పులి ఇక్కడ రేవంత్ అన్న సీఎం దేవరకొండ నుంచి 17 స్థానాలు తీసుకొస్తాం. కేంద్రంలో రాహుల్ గాంధీ పక్కా గెలుస్తుండు, దీనికి మాత్రం తిరిగేలేదు చూడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు కదా, నరేంద్ర మోడీ పీఎం అవుతా అంటారు కదా. నరేంద్ర మోడీ ఎట్లా పీఎం అవుతాడన్న చెప్పు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్క సీటు మాత్రం పోయే ముచ్చటనే లేదు. బరాబర్ 17 సీటు వేస్తాం ఈసారి. కేసీఆర్ కి అప్పుడు కుంటిగాలు ఇరికింది కదా, ఈసారి ఆయన ఖచ్చితంగా జైలుకే పోవాలి. ఇది మాత్రం ఖాయం. భూ కబ్జా ఎంత చేసిండో మనకు ధరణి పెట్టి ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ఈసారి మాత్రం కేసీఆర్ కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఈ ఎలక్షన్ లో. జై కాంగ్రెస్, జై ఇంకోటి ఏందన్న, 6 గ్యారెంటీలు ఇచ్చేసి ప్రజలు మోసం చేసి ఇప్పుడు మళ్ళీ 5 గ్యారెంటీలను తీసుకొస్తారు, మళ్ళీ మోసపోరు అంటారు. ఇప్పటికీ మనకు 500 సిలిండర్ కు చెల్లెలకు అక్కలకు అందుతుంది. ఫ్రీ బస్సులు అద్భుతంగా ప్రయాణం చేస్తుర్రు మా ఆడబిడ్డలు కానీ మా చెల్లెలు కానీ. మళ్ళీ ఆరోగ్యశ్రీ మనకు ఎక్కడ హాస్పిటల్కి పోయినా ఉచితమే. 5 ఎకరాల వరకు ఎకరానికి 4,000 కానీ 5,000 కానీ రైతు బంధు మనకు పడితేనే ఉంది. ఇంకేం తక్కువ చేసింది. ఎందుకు రైతులకు తెలుసు అంటే భూ కబ్జా చేసిన వాళ్ళకి తెలియదు. మేము రైతులం, అసలు రైతు బిడ్డ. మాకు 5 ఎకరాల వరకు ఎకరాకి 5,000 పడ్డాయి. అసలు రైతు బంధు పడ్డాయి. 5 ఎకరాలు ఉన్నవానికి ఖచ్చితంగా రైతు బీమాతో ఇప్పుడు రైతు బీమా రాదు. రైతు బీమా సచిన్ తర్వాత ఇచ్చే బీమా మనకెందుకు? అది బతికినప్పుడు ఇవ్వాలి మనకు. సచిన్ తర్వాత ఆ పథకాలు దేనికి ఉపయోగం లేదు. ఇప్పుడు బతికినప్పుడు ఇయ్యలే మనకి. ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరా ఇల్లు మొత్తం అమలైంది. అమలైంది ఎందుకంటే ఎలక్షన్ ముంగల ఆగిరు. కన్ఫర్మ్ ఇల్లు కూడా వస్తాయి. ఎందుకంటే అంతకుముందు మాకు ఇల్లు వచ్చినాయి. కన్ఫర్మ్ కాంగ్రెస్ జాతీయ పార్టీ అది ఇస్తుందని మాకు గ్యారంటీ, నమ్మకం. మాకు రైతు బంధు వస్తుంది, 6 గ్యారెంటీలు మొత్తం వల్ల. కానీ 2 ఏంటంటే రుణమాఫీ, ఇల్లు కొన్ని కాలే. ఇప్పుడు ఎలక్షన్ ముంగల కన్ఫర్మ్ అవుతుంది మాకు ఇల్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందని మాకు గ్యారెంటీ. గత ప్రభుత్వాలు ఏవైతే తప్పిదాలు చేసినాయో ఇప్పుడు కూడా అవే చేసి అప్పలపాలు చేసి రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి తీరా తీసుకెళ్తుందని చెప్తుంది. ఎందుకంటే ఆయన 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినందుకు అప్పు అయింది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి సాగు రైతులకే పైసలు ఇచ్చినందుకు కన్ఫర్మ్ అప్పులు కావు. అవసరం లేదని అంటారు. అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కలకు వాళ్ళకి తెలుసు ఫ్రీ బస్సులు చాలా మంచి పని. మనం ఎందుకంటే పోనీ వాళ్ళకి ఏం లేదు, కానీ ఏదో ఆటోలకు వీళ్ళాల్సి వస్తే వీళ్ళు ఆటోలో ఈ ఫ్రీ బస్సు కొరకు వస్తారు. ఇది అన్నీ ఎందుకంటే దారుణం, మరి రుద్దుకోవాలని. మనకు 1000 ఎకరాలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి 6 కోట్లు వస్తాయి కాబట్టి రైతు బంధు వస్తలేదు అంటుండే ఆయన. రైతు బంధు ఎవరికి వస్తలేవు? అచ్చటు పల్లెటూరు వాళ్ళకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి అడగండి, రైతు బంధు బ్రహ్మాండంగా వస్తుంది. నీళ్లు కూడా ఏం అందట్లేదు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా రైతు దీక్షలు, కేటీఆర్ కూడా రైతు దీక్షలు పెడతా ఉన్నాడు కదా. చేస్తాడన్న ఆయన 100 ఎకరాలకి ఏమైనా అందకుండా పోయిందా? మరి నీళ్ళు అందకపోతే ఆయన ఫామ్ హౌస్ లో నీళ్ళు లేదా? రైతు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో నీళ్ళు లేకుండా పోయిందా? కరువు అంటే ఎక్కడైనా కరువే రావాలి కదా. కేసీఆర్ కరువు రాలేదా? కేసీఆర్ రాకుండా తెలంగాణ అంతా వచ్చిందా? ఎకరా ఎండిపోయిందేమో నాకు చూపెట్టు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 1 ఎకరా ఎండిపోయింది అనుకో, మనకు కరువు వచ్చినట్టే. కేసీఆర్ ఫామ్ ఆయన 300 ఎకరాలు అద్భుతంగా వరి పండిస్తుండే. ఆయనకు కూడా మేము గిట్టుబాటు ధర ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు కింటాలకు 500 రూపాయలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకు అందిస్తున్నాం. ఈసారి అందించాం, ఇంకా ఈసారి కాదు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే కేసీఆర్ కూడా కింటాలకు 500 ధాన్యం మద్దతు ధర కూడా మేము ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై కాంగ్రెస్.